చూస్తున్నాం. రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీగా ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. రైతులు బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా రాయపర్తిలో చేరి ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉధృతంగా మారింది. గణపతి మొప్ప మోర్యా, గణపతి మొప్ప మోర్యా. ఊరే లేదు వాళ్ళ తెలుసు ఏం పెట్టిండు మాకు. ఆ 5,000కు 1 ఎకరం దున్నిస్తే ఇదివరకు సార్ మందు లేకుండా ఆ పొలం ఎట్లా పడుతుంది. దాన్ని చెప్పులు కొట్టినా పనికిరాడాలి. గెలిచి ఏం పెట్టిండు. 5,000కు 1 ఎకరం దున్నించుకున్నా ఒకసారి మందు లేదు. 2 నెలల కాదు తెల్లదాకా ఎవరో తెచ్చుకున్న లెవెల్ 5 నెలలకు అందుతాయి. 500లకు 1 బత్త అయినా దొరుకుతలేదు. ఈ పెట్టే లాభం పెట్టకే లాభం, ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం. ఒక్కసారి ఊరే లేదు ఇదివరకు ఏది లేదు. పొలాలు ఎండిపోతా అంటే 5,000కి ఎకరం మీద దున్నించుకొని నాశనం చేసుకొని కూలి చేసుకొని బతకల్లా. కూలి చేస్తాను కూడా పొలం దొరుకుతలేదు. అది బండం చేయవు, కూలి చేయవు. సారడు మందు లేదు. కలెక్టర్ తో మాట్లాడితే చెప్పండి. అవసరమైతే జైలు లేదా? హలో 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 సారీ సార్, చూడలేదు. ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్.
పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది. నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.